ఇందాకే వారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు. తిరుమలకు చాలాసార్లు వచ్చినా కానీ ఇప్పుడు మీ అందరితో మాట్లాడే అవకాశం రాలేదు. వచ్చే నెల మళ్ళీ వస్తున్నా, అప్పుడు స్వామివారి దర్శనం కోసం వస్తున్నా. తప్పకుండా మీకు ఇవ్వాల్సిన మసాలా అప్పుడు ఇచ్చిపోతున్నాను. వాళ్ళకి కేవలం జాతీయ పార్టీ సూచనల మేరకు కేవలం అభివృద్ధి కార్యక్రమాల విషయాన్ని మీ ద్వారా సమాజానికి తెలిపాలనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు రావడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 11 నెలలు పూర్తిగా వస్తున్నది. ఈ 11 నెలల కాలంలో మోడీ గారి ప్రభుత్వ పాలనకు ముందు, మోడీ గారి పాలన తర్వాత ఉన్నటువంటి ఒక భేదాన్ని తేడాను బేరీజు వేసుకొని చెప్పడానికి మాత్రమే రోజు రావడం జరిగింది. ఎందుకంటే గతంలో ఈ దేశాన్ని పాలించినటువంటి యూపీఏ హయాంలో ఏ విధంగా అరాచకాలు, అవినీతి స్కామ్లు, వారసత్వ కుటుంబ రాజకీయాలు, మైనార్టీ సంతుష్టీకరణ విధానాలు ఏమైనా సార్ తర్వాత కూర్చో మైనార్టీ సంతుష్టీకరణ విధానాలు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇండియా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమము, దేశభక్తి, ధర్మరక్షణ, నూతన ఆవిష్కరణలు, వినూత ఆలోచనల విషయంలో ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. కామన్ ఏ పార్టీకైనా కూడా, ఏ నాయకునికైనా 140 కోట్ల ఈ భారతదేశాన్ని వరుసగా 11 సంవత్సరాల పాటు పాలించే అవకాశం రావడం నిజంగా అరుదు. ఇటువంటి ఒక గొప్ప అవకాశం నరేంద్ర మోడీ గారికి రావడం జరిగింది. ఈ 11 నెలల పాలనలో ఏం సాధించారు, ఎలాంటి అభివృద్ధి జరిగింది, ప్రజలకు ఏ విధమైన ప్రయోజనాలు జరిగినాయని చెప్పి ఈ అంశాల విషయంలో దేశవ్యాప్తంగా కూడా ఇలా చర్చ జరుగుతూ ఉన్నది. మనం ఏం చేశామో, ఇలాంటి అభివృద్ధి చేసినాం, ప్రజలకు ఏ విధంగా ప్రయోజనం చేకూర్చడం చెప్పి బేరీజు వేసుకోవడం, గతంలో పాలకులు ఏ విధంగా చేసారని చెప్పి ఆ పాలకులను చూసుకుంటూ, గత ప్రభుత్వాన్ని చూసుకుంటూ బేరీజు వేసుకోవడం కామన్. దాంతోపాటు దేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవడానికి అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకునే బెటర్ కంట్రీస్, వాటిని కూడా బేరీజు వేసుకోవడం కామన్గా సహజం. అది కాబట్టి మనం ఆలోచించాలి, గతంలో ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది, గత ప్రభుత్వాలు ఏ విధంగా పాలించినాయి, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా పాలిస్తున్నది, ఎలాంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయో మనం బేరీజు వేసుకోవాల్సిన సమయం ఎలా ఆసనమైంది. ఈ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో అటువంటి వాస్తవాలు చెప్పడానికే ఈరోజు మీ ముందుకు రావడం. కావున పూర్వం కాలంలో శ్రీకృష్ణ దేవరాయల కాలం స్వర్ణయుగం అని అన్నాడు, రాచరికంలో ఉండేవాళ్ళు. అప్పుడు ఎలక్షన్స్ లేవు. ఇప్పుడు అత్యంత గొప్ప ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో, ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో మనం జీవిస్తున్నాం. మనం 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్ల ద్వారా ప్రజలు తీర్పిస్తూ ఉన్నారు. ఇట్లా ఎన్నికలు తీర్పు ఇచ్చినప్పుడు కూడా 3 సార్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఇలా ప్రజలు పట్టం కట్టారంటే ఎంత నమ్మకం, విశ్వాసం మోడీ గారి మీద ఉంటుంది. అటువంటి ఫలితాలు వస్తాయో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 11 సంవత్సరాలు మనం స్వర్ణయుగంగా చెప్పవచ్చు.